భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్లో భారత్ జట్టు దారుణంగా ఓడిపోయింది. దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఏకంగా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడింది. టీమిండియా ఈ టెస్ట్ మ్యాచ్ ఆరంభంలో టాస్ ఓడిపోవడం దగ్గర నుంచి మానసికంగా ఎందుకో వెనుకబడినట్లు అనిపించింది. అందుకు తగ్గట్లుగానే దక్షిణాఫ్రికా జట్టు కూడా దూకుడుగా ఆడడంతో భారత్ జట్టుపై ఒత్తిడి పెరిగింది. దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ జట్టు ఆడాల్సింది 2 టెస్ట్ మ్యాచ్లు కాబట్టి మొదటి టెస్టులోనే గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని, ఓడిపోయి భారత్ జట్టు సిరీస్ కూడా కోల్పోయే పరిస్థితి తెచ్చుకుందని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు వాపోతున్నారు. ఇక భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అయితే ఒక అడుగు ముందుకేసి టెస్ట్ జట్టును ఎంపిక చేసేటప్పుడు కనీస ప్రమాణాలు పాటించరా అని సూటిగా ప్రశ్నించాడు. సునీల్ గవాస్కర్ ఏమన్నాడంటే, కొత్తగా ఏమీ జరగలేదు. భారత్ జట్టు విదేశీ గడ్డపై విఫలం అవ్వడం ఇదేమీ కొత్త కాదు. కానీ ఇక్కడ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండి కూడా భారత్ జట్టు ఈ విధంగా చతికిలపడ్డం దారుణాతి దారుణం. ముఖ్యంగా దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ముందు భారత బౌలర్లు నిస్సహాయాలుగా మిగిలిపోయారు. శార్దూల్, ప్రసిద్ధ కృష్ణ అదే పనిగా పరుగులు సమర్పించుకుంటూ పోయారు. అసలు వీరిద్దరిని ఎందుకు ఎంపిక చేశారో తెలియడం లేదు. ఇక వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ జారవిడిచిన క్యాచ్ క్షమించరానిది. మార్కో జాన్సన్ ఇచ్చిన క్యాచ్ ను చేజేతులో నేలపాలు చేశాడు. ఆ క్యాచ్ గనక పట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇంతటి ప్రతిష్టాత్మక సిరీస్ లో ఇటువంటి తప్పిదాలు క్షమించరానివి. ఈ తప్పిదాలను సరిచేసుకోకుండా 2వ టెస్టు కోసం సిద్ధపడితే మాత్రం ఏ ప్రయోజనం ఉండదు. ప్రత్యర్థులకు తగ్గట్లుగానే మనం కూడా మన ఆటకు పదును పెట్టుకుని దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉంది అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.